అర్థం కావట్లేదా? ఇప్పటి వరకు సంవత్సరం నుంచి జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతూ మంత్రులు ఎమ్మెల్యేలు నిద్రపోతున్నారు. అసలు విషయం ఏంటో మీకు ఎన్ని సమస్యలు ఉన్నా సరే మీకు అర్థం కావట్లేదు. ఏం సాధించాలనుకుంటున్నారు మమ్మల్ని? ఇంకా ఏ రోడ్డు మీదకి లాగాలనుకుంటున్నారు మమ్మల్ని? చెప్పండి. ఇది చాలా అన్యాయం. ఇన్ని సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి పనులు చేసిన వాళ్ళు ఇప్పుడు బయటకు వెళ్దామన్నా లేదు, లోపల ఉందామన్నా లేదు. సీనియర్స్ చేత అనేక రకమైన ఇబ్బందులు పనులు చేసుకున్నారు. జీతాలు ఇవ్వడానికి మీకు సిగ్గు అనిపించట్లేదా? మమ్మల్ని రోడ్డు మీద రావడం మాకు సిగ్గు అనిపిస్తే మీకు ఇబ్బంది అనిపించట్లేదా? ఇది ఎంతవరకు అన్యాయం చెప్పండి. న్యాయం ఏమైనా ఉందా దీనికి? ఒక ఎంపీ భార్యగా నేను రోడ్డు మీద రావాల్సిన అవసరం ఏంటండి చెప్పండి. మీ భార్యలు కూడా అలాగే రోడ్డు మీదకి వస్తున్నారా? మీరు రారు, ఎందుకంటే ఎమ్మెల్యేకి కరెక్ట్ గా జీతాలు పడిపోతే కావాల్సినవన్నీ వస్తాయి. మాకు అలా కాదు, జీతం మీద బతికేవాళ్ళం, పిల్లలు చూసుకునేవాళ్ళం. అది మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నాం. 50 కోట్ల రూపాయలు మీకు వచ్చాయి. వచ్చిన రూపాయలు ఏం చేశారు? ఏమైనా ఇచ్చారా? ఎంప్లాయీస్ ఏమైనా రూపాయి బకాయి చెల్లించారా? లేదు కదా. ఏమో అప్పులు ఉన్నాయనుకో. మాకు ఇక్కడ ఉన్న జరిగిన విషయం మాకు ఏమీ తెలియదు. జీతం చేస్తారు, పిల్లలు చూసుకుంటాం, మా బాధలు ఏమో పెడతాం. ప్రతి విషయం మాట్లాడే హక్కు మాకు తెలియదు, లేదు కూడా. కానీ ఎంప్లాయీ భార్యను మాత్రం ఎంత ఇబ్బంది పెట్టకండి. రోడ్డు మీదకి లాగొద్దు దయచేసి. నిజంగా కూటమి ప్రభుత్వానికి చేతులు ఎత్తి అవసరమైతే దండలు కూడా పెడుతున్నాం మేము. మీకు ఎందుకు అర్థం కావట్లేదు? రాత్రులు మీటింగ్లు పెట్టారు. మీకేం కాదమ్మా, మేము ఉన్నాం కదా, మేము ఓట్లు వేసుకున్నారు కదా. మేమంతా న్యాయ పద్ధతిగా వెళ్తూ మిమ్మల్ని గెలిపించుకున్నాం. కానీ మీరు మీ న్యాయాన్ని